సరే ఈరోజు సిలబస్ చెప్పుకున్నాం. థర్డ్ బిఏ సెట్ 5 ఇండియన్ పొలిటికల్ థాట్ రాస్తాం. ఇండియన్ పొలిటికల్ థాట్ ఇది మన పేపర్ పేరు. దీన్ని ఏమంటారంటే 5B. ఓకేనా, ఇది 5B అమ్మ పేపర్ పేరు. 5B వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్ ఉంటుంది. మనకి బిఏలో పాలిటిక్స్ సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ ఏ అంటారు దీన్ని. ఇది వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అంటే పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము. ఇది విదేశీకి సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రం. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్, హాబ్స్, లాక్, రూసో వీళ్ళు చెప్పినటువంటి రాజనీతి భావాల గురించి ఇందులో క్లుప్తంగా ఉంటుంది సిద్ధాంతం. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళా పేపర్ బిలోకి ఏం తీసుకొచ్చాడంటే ఇండియన్ పొలిటికల్ థాట్, భారత రాజనీతి తత్వ విచారం అనే ఒక పేపర్. ఇందులో ఎవరు ఉంటారంటే రాజా రామ్మోహన్ రాయ్, దాదాబాయి నవరోజీ, స్వామి దయానంద సరస్వతి. ఓకేనా, అంటే ఇండియన్ పొలిటికల్ థింకర్లు అందరూ కూడా ఉంటారు. ఓకేనా, రైట్. అయితే ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చివరికి బాగా చివరికి ఓకే, ఇక్కడ మనం సిలబస్ చెప్పుకున్నాం. చూడండి, రాసుకోండి. ఫస్ట్ యూనిట్ 1 భారత రాజనీతి తత్వ విచారము సాంప్రదాయాలు. భారత రాజనీతి తత్వ విచారము సాంప్రదాయాలు అనేది పాఠం. భారత రాజనీతి తత్వ విచారము సాంప్రదాయాలు ఒకటి. ఓకేనా, ఇందులో ఏమేమి ఉంటాయంటే ప్రాచీన భారత రాజనీతి తత్వశాస్త్రం మూలాధారాలు, ప్రాచీన భారత రాజనీతి తత్వ మూలాధారాలు, ప్రాచీన భారత రాజనీతి తత్వ మూలాధారాలు. ఓకేనా, 2 ప్రాచీన భారత రాజనీతి తత్వ సిద్ధాంతము, ప్రాచీన భారత రాజనీతి తత్వ సిద్ధాంతము. 3 రాసిరా 2 ఏంటి? 3 రామాయణం మహాభారతం వైదిక రాజనీతి భావాలు. రామాయణం మహాభారతం వైదిక రాజనీతి భావాలు. ఓకేనా, 4 మనుధర్మశాస్త్రము. మనుధర్మశాస్త్రము రాజనీతి భావాలు. అదేవిధంగా నెక్స్ట్ కౌటిల్యుని అర్థశాస్త్రము. కౌటిల్యుని అర్థశాస్త్రము, కౌటిల్యుని సప్తాంగ సిద్ధాంతము, రాజ్యం రాజరికంపై కౌటిల్యుని భావాలు.
రాజ్యము మరియు రాచరికంపై కౌటిల్యుని యొక్క భావాలు అనేది ఈ యూనిట్, ఫస్ట్ యూనిట్. ఓకేనా? రైట్. సెకండ్ యూనిట్ రాజ్యము మరియు రాచరికంపై కౌటిల్యుని భావాలు. నెక్స్ట్ సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి సాంస్కృతిక పునర్జీవన తత్వము. సెకండ్ యూనిట్ సాంస్కృతిక పునర్జీవన తత్వము. ఇందులో ఒకటి భారతీయ సాంస్కృతిక పునర్జీవనం గురించి వివరించండి. ఒకటి భారతీయ సాంస్కృతిక పునర్జీవనం. రెండవది రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర. రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర, ఆయన యొక్క భావాలు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సిద్ధాంతము లేదా భావాలు అని రాసుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం పక్కన రాసింది, దాంట్లో రాసుకోండి. ఇంకో పాయింట్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం. ఓకేనా? రెండు. మూడది ఓకే, లైంగిక విచక్షణపై రమాబాయి చేసిన సేవ. లైంగిక విచక్షణపై రమాబాయి చేసిన కృషి లేదా సేవ, ఎలా రాసినా పర్లేదు. ఇక థర్డ్ వన్ వచ్చేసి అయిపోయినట్టే. థర్డ్ యూనిట్ రాసుకోండి. తొలి జాతీయోద్యమం. ఇందులో ఫస్ట్ దాదాబాయి నవరోజీ ఆర్థిక రాజకీయ భావాలు. ఆర్థిక రాజకీయ సాంఘిక భావాలు అంటారు. దాదాబాయి నవరోజీ ఆర్థిక రాజకీయ సాంఘిక భావాలు. ఆర్థిక సాంఘిక రాజకీయ మరియు డ్రైన్ సిద్ధాంతం లేదా డ్రైన్ థియరీ. లేదా డ్రైన్ సిద్ధాంతం గురించి వివరించండి. నెక్స్ట్ మహాదేవ్ గోవింద్ రనాడే. జీవిత చరిత్ర విశేషాలు. మహాదేవ్ గోవింద్ రనాడే జీవిత చరిత్ర మరియు విశేషాలు. నెక్స్ట్ ఇంకోటి, మహాదేవ్ గోవింద్ రనాడే సాంఘిక ఆర్థిక రాజకీయ భావం గురించి రాయండి, చర్చించండి. మహాదేవ్ గోవింద్ రనాడే సాంఘిక ఆర్థిక రాజకీయ భావాలు అని పెట్టుకోండి చాలు, చర్చించండి నేను రాయకండి. మహాదేవ్ గోవింద్ రనాడే సాంఘిక ఆర్థిక రాజకీయ భావాన్ని గురించి భావం అని పెట్టుకోండి.
నెక్స్ట్ భారతదేశ ఆర్థిక పురోగతిపై రనాడే వివరణ. భారతదేశ ఆర్థిక పురోగతిపై రనాడే విశ్లేషణ లేదా భావం అలా రాసుకున్న పర్లేదు. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మతతత్వ జాతీయవాదం అని పెట్టుకోండి. మతతత్వ జాతీయవాదము. అందులో విడి సావర్కర్ హిందుత్వ భావాలు, కంటిన్యూషన్ రాసిందే. విడి సావర్కర్ హిందుత్వ భావాలు, సామాజిక రాజకీయ తాత్విక భావాలు, హిందుత్వ పునరుద్ధరణ, నెక్స్ట్ సర్ మొహమ్మద్ ఇక్బాల్ రాజకీయ భావాలు, కాబట్టి ఇక్బాల్ ద్విజాతి సిద్ధాంతం, యూనిట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ ప్రజాస్వామ్యత ఉపయోగితావాదం. లాస్ట్ ఫైనల్ 15. అందులో ఫస్ట్ వచ్చేసి గాంధీజీ జీవిత చరిత్ర, గాంధీజీ ప్రజాస్వామ్యత ఉపయోగితావాదం, ఇది గాంధీజీకి సంబంధించింది. గాంధీజీ జీవిత చరిత్ర మరియు గాంధీజీ సిద్ధాంతాలు, స్వరాజ్ అవ్వచ్చు, సత్యాగ్రహం అవ్వచ్చు, ఓకేనా, అన్ని ఈ గాంధీజీ జీవిత చరిత్ర, గాంధీజీ దశ, భారత జాతీయోద్యమంలో ఆయన అవలంబించినటువంటి సిద్ధాంతాలు అన్నీ కూడా ఈ దశలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంపై నెహ్రూ భావాలు. ప్రజాస్వామ్యంపై నెహ్రూ యొక్క భావాలు. పెట్టి ప్రజాస్వామిక స్వామ్యవాదం లేదా సోషలిస్ట్ డెమోక్రసీపై నెహ్రూ భావాలు. ప్రజాస్వామిక స్వామ్యవాదంపై నెహ్రూ భావాలు లేదా సోషల్ డెమోక్రసీపై నెహ్రూ భావాలు. రాశారా? యూనిట్లో నెక్స్ట్ డే టాపిక్ వచ్చేసి
ఆధునిక భారతదేశంలో ఆధునిక భారతదేశంలో ఆధునిక నెక్స్ట్ ఇది ఆధునిక భారతదేశంలో సాంఘిక భావాల అభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర ఆధునిక భారతదేశంలో సాంఘిక భావాల అభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర ఎట్టిది అంటే ఇక్కడ అంబేద్కర్కి సంబంధించినటువంటి అన్ని సిద్ధాంతాలు వాళ్ళ యొక్క భావాలు కుల వ్యవస్థ గురించి అన్ని కూడా ఇందులో వస్తాయన్నమాట. రైట్, నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎంఎన్ రాయ్ ప్రతిపాదించిన మానవతావాద సిద్ధాంతం. ఎంఎన్ రాయ్ ప్రతిపాదించిన మానవతావాదం సిద్ధాంతము సామాజిక రాజకీయ చింతనలో రాయ్ చేసినటువంటి కృషి. సామాజిక చింతనలో రాయ్ చేసినటువంటి కృషి. ఇవి ఈ యూనిట్లు. ఓకేనా? మొత్తం ఎన్ని వచ్చినాయి? 5 యూనిట్లు వచ్చినాయి. 5 యూనిట్లో కూడా ఉన్నాయి ఏంటంటే ఇండియన్ పొలిటికల్ థింకర్స్, భారత రాజనీతి తత్వ విచారులు వీళ్ళందరూ కూడా. ఓకేనా? ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ అవ్వచ్చు, విడి సావర్కర్ అవ్వచ్చు, మొహమ్మద్ ఇక్బాల్ అవ్వచ్చు, ఇంకోటి అలాగే గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఎంఎన్ రాయ్, నెహ్రూ, వీళ్ళందరూ కూడా భారత రాజనీతి శాస్త్రానికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తులు. అందువల్ల ఇండియన్ పొలిటికల్ థాట్ అనేది పిలవడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ కిందటి క్లాస్లో చెప్పేశాను క్వశ్చన్స్ ఏంటయ్యి. ఫస్ట్ యూనిట్లో నేను చెప్పింది ఏంటంటే, ఒకటి భారత రాజనీతి తత్వ విచారము అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అనే అంశం గురించి చర్చించుకున్నాం. భారతదేశంలో రాజనీతి అనేది ఎలా వెళ్ళి విరిసింది, దానికి గల మూలాధారాలు ఏంటి అనే అంశం చర్చించుకోవడం జరిగింది. అక్కడ ఏంటది? ఒకటి రామాయణం, మహాభారతం, పురుషార్థాలు, స్మృతులు. ఓకేనా? ఇవన్నిటిని అధ్యయనం చేస్తే ఇక్కడ తేలింది ఏంటంటే, అక్కడ గ్రీకులో ఏ విధంగా రాజనీతి అనేది వెళ్ళి విరిచిందో అదే టైంలో ఇక్కడ భారతదేశంలో రాజనీతి వెళ్ళి విరిసింది అనడానికి సాక్ష్యాలు ఏంటి? మహాభారతం, రామాయణం, స్మృతులు, పురుషార్థాలు, ఇవన్నీ కూడా వీటికి సాక్ష్యాలు. వాటితో పాటు కౌటిల్య అర్థశాస్త్రం, దాంతోపాటు మనుధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా భారతదేశంలో పూర్వకాలంలోనే రాజనీతి అనేది వెళ్ళి విరిచింది అనడానికి ఇవన్నీ కూడా మూలాధారాలు. ఓకేనా? అప్పుడు అరిస్టాటిల్ అనేవాడు ఎక్కడ? గ్రీకులో. అరిస్టాటిల్ అనే వ్యక్తి గ్రీకులో ది పాలిటిక్స్ అనే గ్రంథం రచిస్తున్నటువంటి కాలంలోనే భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో కౌటిల్యుడు అనే ఒక ప్రధానమంత్రి ఉండేవాడు. ఆయన అక్కడ పాలిటిక్స్ రచిస్తుంటే ఎవరో? అరిస్టాటిల్. ఇక్కడ అదే టైంలో కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ప్రపంచంలో గ్రీకులోనే రాజనీతి వెళ్ళి విరవలేదు, అదే టైంలో గ్రీకులో రాజనీతి వెళ్ళి విరిస్తే సేమ్ అట్ ద టైంలో ఇండియాలో కూడా రాజనీతి అనేది ఉద్భవించింది అని చెప్పడానికి ఇవి మూలాధారాలు అనేసి దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసాము. కౌటిల్యుడి అర్థశాస్త్రం అంటే ఏంటి, కౌటిల్యుడు ఎవరు, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఏ అంశాలను ప్రస్తావించారు అనే అంశాన్ని కింద క్లాస్లో నేను చెప్పడం జరిగింది. ఓకేనా? దాంతోపాటు మనుధర్మ శాస్త్రము, హూ ఇస్ ద మనువు వివరించినటువంటి మనుధర్మ శాస్త్రంలో ఏ ఏ అంశాల గురించి వివరించాడు అనేసి, ఆనాటి సాంఘిక వ్యవస్థ ఏ రకంగా డివైడ్ చేయబడింది,
అనే విషయాలు కూడా కింద క్లాస్లో చెప్పాను ఆన్లైన్. ఏంటది? ఒకటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వర్గాల ప్రకారం, అంటే ఈ వర్గాల వారు ఈ వృత్తి సిద్ధాంతాన్ని కూడా చెప్పాడు. ఫలానా వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఫలానా వృత్తిని మాత్రమే అవలంబించాలి అనే అంశాలను కూడా మను ధర్మశాస్త్రంలో వివరించడం జరిగింది. ఓకేనా? ఈ రకంగా ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక రెండో యూనిట్ ఏంటది? సాంస్కృతిక పునర్జీవన తత్వం. భారత సాంస్కృతిక పునర్జీవన. సాంస్కృతిక పునర్జీవనం ప్రశాంతి. భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనము అండ్ 3. భారతదేశంలో వివిధ సంస్థలు. నెక్స్ట్ ఆంగ్ల విద్యా ప్రభావం. ఆంగ్ల విద్య ప్రభావం వీటి గురించి తెలుసుకున్నాం ఈరోజు క్లాస్లో. ఓకేనమ్మా? ఇక మనం స్టార్ట్ చేసింది సెకండ్ యూనిట్, సాంస్కృతిక పునర్జీవన తత్వము. అంటే ఏంటి? సాంస్కృతిక పునర్జీవన తత్వము అంటే ఇక్కడ మనం దీనికి అర్థం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తుంది. పునర్జీవనము అంటే ఏంటి? మళ్ళా ఉద్భవించడము లేదా పుట్టడము, జన్మించడం అనే భావం ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం అనేది ఏ రకంగా ఉద్భవించింది అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఒకసారి పరిచయంలోకి వెళ్దాం. పరిచయం తెలుసుకున్న తర్వాత ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. అవునా? ఈ విషయం మన అందరికీ తెలుసు. మనం ఎప్పుడో పాఠశాల కూడా తెలుసుకున్నాం. ఎందుకు పరిపాలించారు బ్రిటిష్ వారు భారతీయులు అంటే భారతీయుల్లో సాంస్కృతిక పునర్జీవనం అనేది కొట్టలేదు కాబట్టే బ్రిటిష్ వారు అతి సునాయాసంగా భారతీయుల్ని పరిపాలించడం జరిగింది. అంతే కదా? అంటే అవేర్నెస్ లేదు, రాజకీయ చైతన్యం లేదు, విద్యా అవకాశాలు లేవు భారతదేశంలో. అందుకే వాళ్ళలో సాంస్కృతిక పునర్జీవనం అనేది ఉద్భవించలేదు. అంతే కదా? రకంగా చెప్పుకోవడం అంతే కదండి. అయితే భారతీయులో సాంస్కృతిక పునర్జీవనం అనేది ఎప్పుడు ఉద్భవించింది అనే దాని గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని ఆ రోజు జంబూద్వీపం అనేవాడు. భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు.
ఎందుకు సార్ జంబూద్వీపం అనే పేరు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది? జంబూ ద్వీపం ఎందుకు వచ్చింది? ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అన్ని వైపులా నీరుండి, అదే అన్ని వైపులా నీరుండి మధ్యలో భూభాగం ఉంటే ఏమంటారు? ద్వీపం. రైట్, కరెక్ట్, ద్వీపం. ఓకేనా? మన భారతదేశంలో 3 వైపులా నీరుంది. మన భూభాగంలో 3 వైపులా నీరుంది, మధ్యన భారతదేశం. దీన్ని ద్వీపకల్పము అని పిలుస్తారు. అందుకనే భారతదేశానికి జంబూ ద్వీపం అని పేరు పెట్టారు, ఎవరో విదేశీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో పునర్జీవనం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనే అంశం గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, పోర్చుగీస్ నావికుడు ఎవరు? వాస్కో డి గామా. ఎప్పుడు? 1498వ సంవత్సరంలో 1498వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కో డి గామా అప్పటి భారతదేశ ప్రాంతమైనటువంటి కాలికట్, నేటి కేరళ, అప్పటి కాలికట్టు నేటి కేరళ అనే ప్రాంతానికి ఇతను ఒక నావ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ రాజనీతి వ్యక్తులు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఈయన రాకతో భారతదేశంలో పునర్జీవం అనేది స్టార్ట్ అయింది అనేసి చెప్పడం జరిగింది. ఎందుకని? ఈయన ఎప్పుడైతే 1498 మే 17వ తారీఖున కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడో, అప్పుడు ఈయన తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళా పోర్చుగీస్ వెళ్ళాడు. అంటే అప్పటి వరకు కూడా ప్రపంచానికి భారతదేశం అంటే తెలియదు ఎవరికి కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ భారతదేశం అనే జాడే అసలు తెలియలేదు. ఈయన ద్వారా ప్రపంచ దేశాలకి ఫలానా చోట్న, ఫలానా హిందూ మహాసముద్రం దగ్గర ఒక భూభాగం ఉన్నది అనేసి వాళ్ళు రావడము, వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ స్థావరాలు అంటే పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలని భారతదేశంలో ఏర్పాటు చేశారు. ఓకేనా? అంటే ఇలాగ పునర్జీవనం అనేది ప్రారంభమైనది. ఇలా పునర్జీవనం ఎలా స్టార్ట్ అయిందండి? అవేర్నెస్కి రావాలి కదండి ప్రజల్లో. ఆడొచ్చి వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తే అవేర్నెస్ వచ్చేసిందా, అప్పుడే పునర్జీవనం మొదలైందండి అని మీకు డౌట్ రావచ్చు. పునర్జీవనం మొదలైందంటే భారతదేశం అనే ఒక నేల ఉందనేసి, ఒక భూమి ఉందని చెప్పేసి, ఒక ప్రదేశం ఉందని ప్రపంచ దేశానికి అప్పుడే కదా తెలిసింది. అంతేనా? గుర్తించబడ్డాం మనం. ఇక్కడ ఒక జంబూద్వీపం అనే ఒక దేశం ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలకు గుర్తింపబడ్డాం. అప్పటి నుంచి ఈ పునర్జీవనం అనేది స్టార్ట్ అయింది అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ రకంగా వ్యాపారం కోసం వచ్చినటువంటి వాస్కో డి గామా, పోర్చుగీస్ నావికులు వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంపదలంతా కూడా ఏం చేసేవారు? ఉచితంగా. అప్పుడు మనకి అవేర్నెస్ లేదు కదా, అవునా? ఏం తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, ముడిము, పత్తి, నీలిమందు, ఈ వస్తువులన్నింటినీ కూడా అతి చౌకగా లేదా ఉచితంగా ఇక్కడి నుంచి తరలించుకుపోయి ఏం చేసేవారు? అక్కడ అత్యధికమైనటువంటి గిరాకీని సంపాదించేసి ప్రపంచ ప్రఖ్యాత పేర్లు సంపాదించేశారు. ఈ రకంగా వీళ్ళు రావడం. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు. ఓకేనా? ఫ్రెంచ్ వారు కూడా వచ్చేసి మచిలీపట్నం, ఈ సూరత్, ఈ ముంబై ఆ ప్రాంతాల వాటర్ లెవెల్ దగ్గర వీళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం. తర్వాత డెన్నులు, ఆ తర్వాత యూరోపియన్ బ్రిటిష్ వారు. అంటే ఈ రకంగా మొత్తం 5 దేశాలకు, అంటే క్రమక్రమంగా భారతదేశాన్ని విదేశీయులు ఈ రకంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది.
భారతదేశంలో ఉన్నటువంటి ముడి చమురుని, విలువైనటువంటి ఖనిజాలు, వజ్రాలని, బంగారాన్ని అన్నిటిని కూడా అతి చౌకగా ఇక్కడ నుంచి విదేశాలకి తరలించిపోయి అత్యధికమైనటువంటి సంపదని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే భారతదేశం యొక్క పేరు ఈ విధంగా ప్రపంచ దేశాల్లో మారుమోగిపోయింది. అత్యధిక సంపద ఉంది, అత్యధిక ప్రకృతి సంపద అక్కడ లభిస్తుంది, ఈ రకంగా ప్రపంచ దేశాలకి తెలిసింది. ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసు మీకు. బ్రిటిష్ వారు భారత రాజకీయాల్లో, భారత పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, మనకి తగాదాలు పెట్టడం, విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకోవడం అనేవి జరిగింది. అంటే మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, భారతీయుల్ని బ్రిటిష్ వారు పరిపాలించడం మంచిదా, పరిపాలించకుండా ఉండడమే మంచిదంటారా? చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే బ్రిటిష్ వారు మన సంపదని దోచుకుపోయారు, మనల్ని రాజకీయంగా ఎదగనివ్వలేదు, మన పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అని అంటారు. మరి ఇక్కడ మనం క్వశ్చన్ని వేసుకోవాలి, ఏంటది? బ్రిటిష్ వారు రాక వల్ల భారతదేశానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఒక వాళ్ళ స్వార్థం కోసం మన దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఖనిజాలని, ముడి చమురుని, పత్తిని, నీళ్లు మందిని పట్టుకుపోయి సొమ్ము చేసుకున్నారు. ఓకే, రైట్. నా ఉద్దేశం ప్రకారము, చాలా మంది చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారము, వాళ్ళ రాకతోనే భారతదేశంలో పునర్జీవనం అనేది స్టార్ట్ అయింది అనేది మన అభిప్రాయం. అంతే కదా? భారతీయులకి అసలు ఏ విధమైన బట్టలు కట్టుకోవాలో కూడా తెలిసేది కాదు. ఆ రకంగా ఉండదు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరవుతున్నారు, పంచి కట్టుకునేవారు, గోసి పెట్టుకునేవారు. ఆ పంచితోనే గోసి పెట్టుకుని అలాగే ఈదులో తిరిగేవారు. చదువు లేదు, సంస్కారాలు ఉండేవి కాదు, విలువలు లేవు, ఆచారాలు ఉండేవి కాదు, సాంప్రదాయాలు ఉండేవి కాదు. వాళ్ళకి ఆ రకంగా మృగప్రాయమైనటువంటి జీవనాన్ని కొనసాగించారు. అంటే మార్పు అనేది ఏ రకంగా అయినా జరగవచ్చు. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అవుతా అంటే వ్యాపార పరంగా ఎంటర్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా అవగాహన వచ్చింది మన భారతీయులకి. నెక్స్ట్ రాజకీయంగా మన ఇండియాని బ్రిటిష్ ఇండియా చేశారు. ఇండియా కాదు, వాళ్ళ యొక్క సామ్రాజ్యం ఇండియాని బ్రిటిష్ ఇండియా అనేవారు. బ్రిటిష్ పరిపాలిస్తుంది కాబట్టి బ్రిటిష్ ఇండియాగా దానికి నామకరణం చేయడం జరిగింది. ఓకేనా? ఈ రకంగా భారతదేశంలో ఏం జరిగిందంటే పునర్జీవన ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. అది బ్రిటిష్ వాళ్ళు సలవే అని నా యొక్క అభిప్రాయం. వాళ్ళు లేకపోతే కనుక, వాళ్ళు పరిపాలించకపోతే మనకి ఇది తెలుస్తాయి. ఇవన్నీ ఏం తెలుస్తాయి? మన రాజకీయ నాయకులు అంతకుముందు చెప్పుకున్నాను, మితవాద దశ, అతివాద దశ, గాంధీ దశ అని 3 దశల గురించి చెప్పాను నేను ఆన్లైన్ క్లాసులో. ఈ దశలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, వీళ్ళందరూ కూడా భారత జాతీయోద్యమాన్ని నడిపించారు. మరి వీళ్ళకి ఈ అవేర్నెస్ ఎలా వచ్చింది? బిఏ బారిస్టర్ చదివారు వాళ్ళు. అంటే బిఏ చదివి లా చదివారు. లా ఎక్కడ చదివారు? లండన్లో చదివారు. లండన్ ఎవరిది? బ్రిటిష్ వాళ్ళు. అంటే మనకి పునర్జీవనం తీసుకొచ్చింది ఎవరు? బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి యొక్క దయ వల్లే మనకి ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళు వచ్చి దోచుకోవచ్చు. ఓకేనా? దాదాబాయి నవరోజీ చెప్పాడు, ఆర్థిక పీడనం డ్రైన్ థియరీలో చెప్పారు. భారతీయుల యొక్క సంపదని బ్రిటిష్ వారు ఏ విధంగా బ్రిటిష్కి తరలించిపోయారు అనే విషయాన్ని క్లుప్తంగా వివరించారు. కరెక్ట్, ఆయన చెప్పింది అక్షరాల సత్యమే. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ పట్టుకుపోయారు, కానీ మనకి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందించారు వాళ్ళు. ఓకేనా? భారత జాతీయోద్యమాన్ని నడిపిన వ్యక్తులందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులే. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ నాలెడ్జ్ అంటే బ్రిటిష్ వారు ఆంగ్ల విద్యా విధానం ద్వారా రావడం జరిగింది. ఓకేనా? రైట్. అంటే ఈ రకంగా విదేశీయులు రాకతో భారతదేశంలో పునర్జీవనం అనేది ఉద్భవించింది అనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో వివిధ సంస్థల
స్థాపన. ఓకేనమ్మా? మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలతో కూడుకున్నటువంటి దేశం. భారతదేశం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కుల వ్యవస్థ, ఆచారాలు, మత సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఏదో ఒక చోట భారతదేశంలో. మరి దీన్ని మనం ఈ 1600 సంవత్సరంలో పోల్చుకున్నట్టయితే ఎలా ఉంటుందో చెప్పండి. 1920, 1911 అప్పుడు కనుక మనం పోల్చుకుంటే మన భారతదేశంలో నివసించే గ్రామీణ ప్రజలు ఎలా ఉండేవారు అంటారు అసలు? అసలు ఏ రకంగా ఉండేవారు? వాళ్ళ జీవన విధానం, వాళ్ళ శైలి ఏ రకంగా ఉండేది అసలు? ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ నుంచి అప్పుడు ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థతో పోల్చుకుంటే ఎలా ఉండేది? మరి ఎంత దారుణంగా ఉండేది. చదువు లేదు, అవునా? ఏం తెలియదు వాళ్ళకి, ఏ రకంగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో కూడా భారత గ్రామీణ వ్యవస్థలో పనిచేసి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ విధమైనటువంటి రాజకీయ చైతన్యం కానీ ఏమీ కానీ లేదు, అవేర్నెస్ కానీ లేదు. కానీ అవేర్నెస్ ఎలా వచ్చింది? ఇక్కడ పునరుజ్జీవనం ఏర్పడిన తర్వాత మీకు అంతకుముందే చెప్పాను, గోపాలకృష్ణ గోఖలే, రాజా రామ్మోహన్ రాయ్, తిలక్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా చదువుకున్నారు. ఓకేనా? చదువుకున్న వాళ్ళు రాజకీయ చైతన్యం, అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చదవగానే ఒక మంచి చెడు విలువలు, ఆలోచించే విధానము, తెలివితేటలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఓకేనా? దాంట్లో భాగంగానే ఇక్కడ ఏం జరిగిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎలాగైనా సరే చైతన్యం తీసుకురావాలి, వాళ్ళలో ఒక మార్పును తీసుకురావాలి అని చెప్పేసి చాలా మంది వ్యక్తులు ఏం చేశారంటే ఒక సమాజాన్ని స్థాపించుకుంటూ పోయారు. సమాజాలనే లేదా వివిధ సంస్థల్ని స్థాపించుకుంటూ పోయారు. ఉదాహరణ చెబుతున్నాను మీకు. భారత జాతీయోద్యమం చివరిగా 1885లో స్టార్ట్ అయ్యి 47లో ఎండ్ అయ్యింది. 47లో గాంధీ దశతో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఓకేనా? ఎలా వచ్చింది అంటే ముందల ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు మనవాళ్ళు. ఏంటా సంస్థ అంటే చూడండి, 1885లో ఐఎన్సి ఏవో హ్యూమ్ అనే అతని చేత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దాన్ని 1885లో ఒక సంస్థ. ఈ సంస్థ దేనికి అంటే నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది చాలా అవసరం. ఇలా తీసుకున్నటువంటి నిర్ణయమే 1947 ఇండియా ఇండిపెండెన్స్. 1885లో తీసుకున్న ఒక ఆర్గనైజేషన్ స్థాపన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఫైనల్గా 1947లో ఇండియాకి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఆ సంస్థ. వీళ్ళు కూడా అదే చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి అంటే కనుక ఏం చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి, మార్పు తీసుకురావాలి వాళ్ళని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చేశారు? బ్రహ్మ సమాజం అనే దాన్ని స్థాపించారు. ఆ బ్రహ్మ సమాజం ద్వారా ప్రజల్లో మార్పును తీసుకొచ్చారు, హిందుత్వాన్ని పెంచారు, మన ఆచారాల్ని, కట్టుబాట్లని, వ్యవహారాల గురించి క్లుప్తంగా వివరించారు. ఏది నాగరికత, ఏది అనాగరికత అనే విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా రాజా రామ్మోహన్ రావు గారు బ్రహ్మ సమాజం ద్వారా భారతదేశాన్ని ప్రజలకు తెలియజెప్పారు. అలాగే ఆర్య సమాజం అవ్వచ్చు. ఓకేనా? రామకృష్ణ పరమహంస స్థాపించినటువంటి రామకృష్ణ మఠం అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే భారతదేశంలో అనేకమైనటువంటి విద్యావంతులు అనేకమైనటువంటి సంస్థలు స్థాపించి
ఆ సంస్థల ద్వారా ప్రజల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకురావడం జరిగింది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.